గుంటూరులో జరిగినటువంటి కిడ్నీ స్కామ్ వ్యవహారంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ వ్యవహారంపై పోలీసులు సీరియస్గా దృష్టి సారించారు. అర్ధరాత్రి విజయ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో గుంటూరు పోలీసులు తనిఖీలు చేశారు. కిడ్నీ ర్యాకెట్ వ్యవహారంలో ఆసుపత్రి నుంచి అన్ని డాక్యుమెంట్లను పోలీసులు తీసుకెళ్లారు. ఈరోజు విజయవాడ ఆసుపత్రిపై విచారణ చేపట్టనున్నారు పోలీసులు. కిడ్నీ స్కామ్ కేసులో ఇప్పటికే 5గురిపై కేసు నమోదు చేశారు గుంటూరు నగరపాలెం పోలీసులు. కిడ్నీ కేసులో మధ్యవర్తులుగా వ్యవహరించిన వారితో పాటు ఆపరేషన్ చేసిన ఆసుపత్రి డాక్టర్పై, కిడ్నీని పొందిన వెంకటస్వామిపై కూడా కేసు నమోదు చేశారు పోలీసులు. కిడ్నీ మార్పిడి వ్యవహారంలో ఆసుపత్రి యాజమాన్యం పాత్రపై పోలీసులు దృష్టి సారించారు. యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని బాధితుడు మధుబాబు కోరుతున్నారు. తనకు ఆపరేషన్ చేసిన విధానంలోనే ఆసుపత్రి యాజమాన్యం పాత్ర స్పష్టంగా కనిపిస్తోందని మధుబాబు బిగ్ టీవీతో చెప్పారు. గుంటూరులో జరిగిన కిడ్నీ స్కామ్ వ్యవహారంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ వ్యవహారంపై పోలీసులు సీరియస్గా దృష్టి పెట్టారు. అర్ధరాత్రి విజయ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో గుంటూరు పోలీసులు తనిఖీలు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ సాయి శంకర్ అందిస్తారు. సాయి శంకర్, చెప్పండి, విచారణ ఎలా సాగుతుంది, పోలీసులు ఏమంటున్నారు? ఎంఎన్ఆర్ ప్రధానంగా గుంటూరు విజయవాడ సంబంధించి కిడ్నీ స్కామ్ కేసు ఏదైతే ఉందో దానిని వేగవంతంగా విచారణ అయితే చేపడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతం మధుబాబు, బాధితుడు ఎవరైతే మధుబాబు ఉన్నాడో అతనితో నిన్న గుంటూరుకి సంబంధించినటువంటి డిఎస్పీ మాట్లాడడం జరిగింది. 6 గంటల సమయం తీసుకొని మరి అతని దగ్గర నుంచి అనేక రకాలుగా కూడా స్టేట్మెంట్ని అయితే రికార్డు చేశారు. ఆ స్టేట్మెంట్ ఆధారంగా పోలీసులు అయితే ప్రస్తుతం విచారణ చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా హాస్పిటల్కి సంబంధించి విజయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ యొక్క పాత్ర ఈ యొక్క కిడ్నీ స్కామ్లో ఏ విధంగా ఉంది, వాళ్ళు డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వటం జరిగిందా, లేకపోతే ఓన్లీ ఆపరేషన్కి సంబంధించినటువంటి అంశంలోనే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉందా, లేకపోతే స్కామ్కి సంబంధించినటువంటి అంశంలో ముందుగానే బాధితుడిని ఏదైతే ఫేస్బుక్ ద్వారా అప్రోచ్ అయ్యే ముందే వీళ్ళంతా కూడా ప్లాన్గా ఉన్నారా అనే దానికి సంబంధించినటువంటి కోణాల్లో కూడా వాళ్ళైతే విచారణ చేపడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. నిన్న అర్ధరాత్రి సమయంలో విజయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి సంబంధించినటువంటి సిబ్బందితో కూడా పోలీసులు మాట్లాడడం జరిగింది. ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో మధుబాబుకి ఎలాంటి ఆపరేషన్ చేశారో, ఆపరేషన్ సమయంలో ఎలాంటి చర్యలు తీసుకోవడం జరిగింది, అక్కడ ఉన్నటువంటి ప్రోటోకాల్ని ఏ విధంగా పాటించడం జరిగింది, ఇలాంటి అనేక అంశాల గురించి వాళ్ళైతే తీసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. దాంతోపాటు నిన్నంతా కూడా మధుబాబుతో విచారణ చేపట్టడం జరిగింది. తర్వాత అతనికి వైద్య పరీక్షలు కూడా చేయించడం జరిగింది. ఆపరేషన్ జరిగిన తర్వాత అతని ప్రస్తుత హెల్త్ కండిషన్ ఏ విధంగా ఉందనే దానిపైన కూడా దృష్టి పెట్టి ఆయన్ని గుంటూరు జీజీహెచ్లో కూడా అనేక రకాల పరీక్షలు అయితే నిర్వహించడం జరిగింది. ఈరోజు కూడా విజయవాడలో ఉన్నటువంటి విజయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో కూడా విచారణ చేపట్టేటటువంటి అవకాశాలు ఉన్నాయి. డాక్టర్లకు సంబంధించి ఈ ఆపరేషన్ ఎవరెవరు ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది, ముందుగా ఆపరేషన్కి సంబంధించినటువంటి అంశంలో మధుబాబు చెప్పినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో, అంటే ఎడమ కిడ్నీకి ఆపరేషన్ చేస్తామని చెప్పి కుడి కిడ్నీని తీసినటువంటి నేపథ్యంలో అది ఎందుకు జరిగింది, అది క్లియర్గా వైద్యుల యొక్క నిర్లక్ష్యం అనే విధంగా కూడా మధుబాబు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆ కోణంలో కూడా విచారణ చేపట్టేటటువంటి అవకాశాలు ఉన్నాయి. దాంతోపాటు ఈ మధుబాబుని మొదటగా అప్రోచ్ అయినటువంటి భాష అనేటటువంటి ఫేస్బుక్ ద్వారా అప్రోచ్ అవ్వడం జరిగింది. అతని యొక్క పాత్ర, అతను ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు అనే దానికి సంబంధించి దర్యాప్తు అయితే చేపడుతున్నారు. ప్రస్తుతం అతని ఫోన్ నెంబర్ ఆధారంగా అతన్ని ట్రేస్ చేసేటటువంటి పరిస్థితి ఉందనే విధంగా తెలుస్తుంది. దాంతోపాటు మిగిలినటువంటి వ్యక్తులు వెంకట్, సుబ్రహ్మణ్యం, వారికి సంబంధించినటువంటి అంశాలను కూడా విచారణ చేపడుతున్నారు. అయితే ఒకవేళ కనుక వీళ్ళందరూ ఎవరైతే కిడ్నీని పొందినటువంటి వెంకటస్వామికి ఏమన్నా టచ్లో ఉన్నారా అనే కోణంలో కూడా విచారణ అయితే చేపడుతున్నారు. ప్రస్తుతం అయితే 5గురు పైన కేసులు అయితే నమోదవడం జరిగింది. ఇందులో డాక్టర్ శరత్తో పాటు వెంకటస్వామి, ఎవరైతే కిడ్నీ పొందినటువంటి వ్యక్తి ఉన్నాడో అతను వెంకటస్వామి, అతని పైన కూడా కేసు నమోదు చేయడం జరిగింది. వాళ్ళిద్దరిని కూడా ఈ రోజు అయితే పూర్తి స్థాయిలో విచారణ చేపట్టేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ కేసుకు సంబంధించినటువంటి అంశాలు, మధ్య వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా అతి త్వరలోనే
క్షణంలోనే అరెస్ట్ చేస్తామనే విధంగా కూడా పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతం మధుబాబుకు సంబంధించి అయితే అతనికి పూర్తి స్థాయిలో బెడ్ రెస్ట్ అవసరం అనే విధంగా కూడా వైద్యులు అయితే సూచన చేసినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అతన్ని కొంత ఇబ్బంది పెట్టకుండా ఇంటి దగ్గరికే దర్యాప్తుకు వెళ్లే విధంగా కూడా పోలీసులు అయితే ప్లాన్ చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మొత్తంగా మాత్రం ఈ కిడ్నీ స్కామ్కు సంబంధించినటువంటి అంశంలో ముందుగా ఈ మధ్య వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిపైన ముందుగా వాళ్ళని ట్రేస్ చేసేటటువంటి పనుల్లో పోలీసులు ఉన్నారు. దాంతోపాటు విచారణ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే ఈ హాస్పిటల్కి సంబంధించినటువంటి పాత్ర, ఈ కిడ్నీకి సంబంధించినటువంటి ట్రాన్స్ప్లాంటేషన్ జరగాలంటే ఎవరైతే కమిటీ మెంబర్స్ అప్రోచ్ ఇచ్చారో వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ దగ్గర కూడా ఆధారాలను అయితే స్వీకరించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. వాళ్ళందరినీ కూడా ఈ విచారణ చేపట్టేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇందులో గుంటూరు జీజీహెచ్కి సంబంధించి సూపరింటెండెంట్ కూడా చైర్మన్గా ఉన్నటువంటి నేపథ్యంలో అతని దగ్గర నుంచి కూడా కొన్ని ఆధారాలను అయితే సేకరించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. మొత్తంగా మాత్రం కిడ్నీ స్కామ్కు సంబంధించినటువంటి అంశంలో ఈరోజు కీలక పరిణామాలు అయితే చోటు చేసుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి. విజయవాడ హాస్పిటల్ పాత్రతో పాటు మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క అంటే వాళ్ళకి నిజంగానే ఇదంతా తెలుసా, తెలియకుండా ఓన్లీ డాక్యుమెంటేషన్ ఆధారంగానే ఈ అప్రూవల్ చేయడం జరిగిందా, ఇలాంటి అంశాలపైన దృష్టి పెట్టేటటువంటి అవకాశాలు ఉన్నాయి. దాంతోపాటు మధ్యవర్తులకు సంబంధించినటువంటి అంశాలను కూడా ట్రేస్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి ఏమన్నారు. థ్యాంక్ యూ సాయి శంకర్.